తెలంగాణ బిడ్డ ఢిల్లీలో చనిపోతే చూపు కూడా దక్కనీయకుండా సమైక్య సర్కార్ కుట్రలు చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పెదమరంలో యాదిరెడ్డి అంత్యక్రియలకు హాజరైన హరీష్ భవన్ అధికారులు వ్యవహరించిన తీరును యాదించుకొని కథ పెట్టారు. కుటుంబాన్ని కలిగినటువంటి యాదిరెడ్డికి ఇన్ని వేల మంది అభిమానులు ఈ కుటుంబము ఈ రోజు యాదిరెడ్డి వెనుక ఉంది. ఆ తమ్ముడు తెలంగాణ కోసం అమరితే ఆ యాదిరెడ్డి తమ్ముడి కూడా మన ఊరికి రానియకుండా చివరి చూపుకు ఆ తల్లికి చూడనీయకుండా శవాన్ని ఢిల్లీలోనే శ్మశాన వాటికకు పంపి ఇంత తీయమని అధికారులు ఉత్తరం రాసినారు. ఎంత అవమానపరచడం. తమ్ముడు 12 పేజీలు రాశాడు. ఆ ఉత్తరం చదివితే కళ్ళలో నీళ్లు దిగిపోయినాయి. నేను ఢిల్లీకి పెట్టప్పుడు ఆదకి పోయి అమ్మ ఆశీర్వాదం తీసుకొని అమ్మ చేత వంట వండించుకొని కడుపుండా ఢిల్లీ పోదామని అనుకున్నా. కానీ అమ్మ దగ్గరికి తేలిపోతానేమో, అమ్మను చూస్తే నా దెబ్బతిందేమోనని బాధపడి అమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఢిల్లీ వచ్చాను. నా మనసు బాగా నేను అమ్మను చూస్తే చెల్లెని చూస్తే నాకు దెబ్బతింటుందని బాధపడి నేను అమ్మ దగ్గరికి కూడా పోకుండా ఢిల్లీ వచ్చాను. ఆ ఉత్తరంలో రాశాడు. అంటే పోలీస్ అధికారులను మేము కలిస్తే ఆయన జేబులో కేవలం 110 రూపాయలు మాత్రమే దొరికినాయి. అంటే వెళ్ళడానికి టికెట్ డబ్బులు కూడా లేవు ఆయన దగ్గర. చచ్చిపోతా అని నిర్ణయం తీసుకొని ఢిల్లీ జేబులో వాపస్ పోవడానికి పైసలు 110 రూపాయలు 13 పేజీల ఉత్తరం దొరికిందని పోలీసులు మాకు చెప్పింది. అక్కడ సాగ చేసిన తమ్ముడిని శవాన్ని ఒక అనాథలాగా ఇక్కడే ఢిల్లీకి సనవాటిలో కాల్చండి, కనీసం ఆశని ఏపీ తేవద్దు అనే విధంగా లేఖ ఇక్కడ మేము ఆవేశానికి లోనయ్యాం. దాన్ని కూడా కొంతమంది లగడపాటి రాజగోపాల్, కొంతమంది సీమాంధ్ర నాయకులు రాజకీయం చేసి అక్రమ కేసులు బనాయించి ఇలా జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జైలుకు పోవడం కూడా మేమేం భయపడం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మేము తెలియకపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తప్ప వెనుకకు పోము అని చెప్తా ఉన్నాను. ఈ రోజు ఈ అమరుడు యాదిరెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే తెలంగాణ కోసమే యాదిరెడ్డి అమరుడైండు. డెఫినెట్ గా మేమందరం కూడా వారి సాధన కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం. జై తెలంగాణ.